వేవ్స్ మీడియా తెలుగుకు స్వాగతం. బొల్లా బ్రహ్మనాయుడుకు బెయిల్ మంజూరు కావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమైంది. ఈ సందర్భంగా బొల్లా గిరిబాబు మాట్లాడుతూ, గత 14 రోజులుగా ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు నిర్వహించిన ప్రార్థనలు, ప్రత్యేక పూజల ఫలితంగానే బెయిల్ లభించిందన్నారు. కష్టకాలంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వినుకొండ మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారికి ఈ రోజున ఎల్బీ నగర్లో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నందు బెయిల్ లభించడం జరిగింది. ఇవాళ ఆయన అక్రమంగా ఇప్పటికీ 14 రోజులుగా నిర్బంధంలో ఉంచడం జరిగింది. పోలీస్ కస్టడీ కూడా అయిపోయింది. ఆ తర్వాత ఇవాళ కోర్టు వారు బ్రహ్మనాయుడు గారికి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. 2 కండిషన్లు కూడా ఇచ్చారు. 15 రోజులకు ఒకసారి పోలీస్ స్టేషన్లో 2 నెలల వరకు హాజరు కమ్మన్నారు. అదేవిధంగా ఆ కండిషన్ ప్రకారం బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఆయన్ని గుడికి వెళితే తమిళనాడులో ఉన్నటువంటి కంచికి దైవ దర్శనం కోసం వెళితే ఆ దైవ దర్శనం రోజున ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. వాస్తవానికి ఆయన మీద చాలా దుష్ప్రచారం ఇప్పటిదాకా 14 రోజులుగా, గత 20 రోజులుగా కూడా జరుగుతూ ఉన్నది. ఉద్దేశపూర్వకంగా రాజకీయ కారణాలతో ఆయన ఈ కేసులో ఇరికించడం జరిగింది. ముఖ్యంగా వినుకొండ ప్రజానీకానికి తెలుసు. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, బ్రహ్మనాయుడు గారు వినుకొండలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులన్నీ కాపాడిన వ్యక్తి. వినుకొండ టౌన్లో 30 ఎకరాల ప్రభుత్వం ఉంటే ఎన్ఎస్పి రిటైర్డ్ ఉద్యోగుల పేరుతోటి చాలామంది పైరవీకారులు, దళారులు, ఎక్స్ఎమ్మెల్యేలు దాంట్లో నివాసం ఉంటూ అక్రమంగా అనుభవిస్తూ ఉంటే ఆయన తన యొక్క పదవీ కాలంలో ఆ మొత్తం 30 ఎకరాల భూమిని కూడా ఖాళీ చేయించి గవర్నమెంట్కి అప్పచెప్పినటువంటి వ్యక్తి బొల్లా బ్రహ్మనాయుడు గారు. అట్లానే ఇవాళ దాంట్లో ఫస్ట్ వార్డు స్కూల్ ఆడపిల్లలకి అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ని గవర్నమెంట్ పరంగా శాంక్షన్ చేయించి కట్టించారు. ఒక అర్బన్ హెల్త్ సెంటర్ను కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లానే ముస్లిం సోదరులకు కూడా అక్కడ షాదీఖానాని, అట్లానే మైనారిటీ కాలేజీకి కూడా పర్మిషన్ తీసుకురావడం జరిగింది. 100 పడకల ఆసుపత్రికి కూడా ఆయన అక్కడ పర్మిషన్ తీసుకురావడం జరిగింది. ఇట్లా ఆయన కూరగాయల మార్కెట్ చాలా ఇబ్బందిగా ఉంటే ఆడవాళ్ళు కూడా వెళ్ళి అక్కడ కూరగాయలు కొనుక్కోలేని పరిస్థితి ఉంటే సెంటర్లో దాన్ని కూడా ఇక్కడ తరలించాలి అని చెప్పి అక్కడ ఒక పెద్ద భవన సముదాయం కూడా ఏర్పాటు చేద్దాము, స్లాటర్ హౌస్ కూడా రోడ్డు మీద ఉండకూడదు, అక్కడ కడదాము అని చెప్పి ఇవన్నీ కూడా పెద్ద ప్లాన్ చేసి గవర్నమెంట్ ఆస్తులన్నీ గవర్నమెంట్కే ఉండాలి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆక్రమణలన్నీ తొలగించిన వ్యక్తి బ్రహ్మనాయుడు గారు. అట్లానే ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి 18 ఎకరాల స్థలం ఉంటే అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు రిజిస్టర్ చేయించుకుంటే వాళ్ళ పేరు మీద తనకు అధికారం వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా అవన్నీ అక్రమ రిజిస్టర్లు చెల్లవు, వక్కుబోర్డు ఆస్తి, అది ముస్లింలకే ఉండాలి అని చెప్పి బ్రహ్మనాయుడు గారు ఆ 18 ఎకరాలని కూడా ముస్లిం సోదరులకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దాంట్లో ఇవాళ యూకలిప్టస్ పెంచుకుంటూ దాన్ని కౌలుకి ఇచ్చుకుంటూ ఆ ముస్లిం యొక్క వక్కుబోర్డు ఆస్తిని వాళ్ళే అనుభవించుకుంటూ ఉన్నారు. ఇవాళ వినుకొండలో అది అందరికీ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అట్లానే ముస్లిం సోదరులు అక్కడ ప్రార్థనా స్థలం ఉంది ఈద్గా, దానికి ఎక్కడా కూడా పర్మిషన్ లేవు. ఆన్లైన్లో కూడా వాళ్ళ పేర్లు ఎక్కల, కానీ అది మసీదు పేరు మీద దాన్ని ఆన్లైన్ చేయించి వాళ్ళకి హక్కులు కల్పించి అక్కడంతా కూడా ఆ స్థలాన్ని విస్తరింపజేసి ప్రార్థనా స్థలాన్ని కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది బ్రహ్మనాయుడు గారు. ఇక క్రిస్టియన్ మైనారిటీ సోదరుల విషయానికి వస్తే అక్కడ అందరూ కూడా అన్యాక్రాంతం చేస్తూ ఉంటే ఏబిఎం కాంపౌండ్ ఆస్తులన్నీ కూడా, మిషనరీ ఆస్తులన్నీ కూడా అవి క్రిస్టియన్ సోదరులకు ఉండాలా, వాటిలో ఎవడు ఒక్క సెంటు కూడా ఆక్రమించినా ఒప్పుకోను అని చెప్పి తన యొక్క పదవీ కాలంలో ఎటువంటి తప్పుడు రిజిస్ట్రేషన్లు జరగకుండా అడ్డుపడినటువంటి వ్యక్తి, కాపాడిన వ్యక్తి బ్రహ్మనాయుడు గారు. ఇక అట్లానే శ్రీ రామలింగేశ్వర స్వామి గుడి ఉంటే దానికి ఎవరు కూడా ఈ భూమి పుట్టిన తర్వాత ఎవరు కూడా అక్కడికి కారు వెళ్ళిన సందర్భం కానీ బస్సు కానీ వెళ్ళిన సందర్భం లేదు. మోకాళ్ళ నొప్పులు వచ్చి ఎవరైనా సరే భక్తులు పైకి వెళ్ళాలంటే కష్టపడి మెట్లు ఎక్కలేని పరిస్థితుల్లో దానికి ఘాట్ రోడ్డు వేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే అది బ్రహ్మనాయుడు గారు మాత్రమే. ఇప్పటికైనా సరే రామలింగేశ్వర స్వామి సాక్షాత్తు శ్రీరాముడు ప్రతిష్ఠించినటువంటి శివలింగం అని చెప్పి ప్రతీతి, అక్కడ ఆయన దానికి ఘాట్ రోడ్డు వేసినటువంటి వ్యక్తి. అట్లానే చుట్టూ గిరి ప్రదక్షిణ రోడ్డును కూడా వేసినటువంటి వ్యక్తి బ్రహ్మనాయుడు గారు. ఇట్లా ఎక్కడైనా సరే ప్రభుత్వాన్ని, అట్లానే డిగ్రీ కాలేజీకి కూడా కబ్జాలు జరుగుతూ ఉంటే చుట్టూత ప్రహరీ గోడ కట్టించి ఇది విద్యార్థులకే ఉండాలి అని చెప్పి బ్రహ్మనాయుడు గారు అట్లా కష్టపడినటువంటి వ్యక్తి. ఇట్లాంటి బ్రహ్మనాయుడు గారిని ఒక రాంగ్ పోర్ట్రేట్ చేసి తప్పుడుగా ప్రజలకి అట్లానే మీడియా ద్వారా కూడా చిత్రీకరించడం చాలా దుర్మార్గం. ఇది నిజాలు బయటకు వస్తాయి. కోర్టులో కూడా వీళ్ళు బాధితులు యాక్చువల్గా బొల్లా రమేష్ గారు A6 వారికి కూడా హైకోర్టు వారు యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అట్లానే A7గా ఉన్న బ్రహ్మనాయుడు గారికి ఇవాళ కోర్టు వారు కూడా బెయిల్ మంజూరు చేయడం జరిగింది. వాస్తవానికి ఒక అగ్రిమెంట్లో
బొల్లా రమేష్ గారు ఆస్తుల్ని గవర్నమెంట్ రెగ్యులరైజేషన్ అయిన తర్వాత మాత్రమే కొనుక్కుంటాను అని చెప్పి ఒక క్లాజ్ రాసుకొని చాలా ట్రాన్స్పరెంట్గా ఆయన దాదాపుగా మేఘనా రెస్టారెంట్స్ అని చెప్పి బెంగళూరులో పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తూ ఉంటారు. అంతా కూడా ఓపెన్గా వైట్ మనీ చాలా ట్యాక్స్లు కడతా ఉంటారు గవర్నమెంట్కి, జిఎస్టీ పేరుతోటి కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఎక్కడా కూడా బ్లాక్ మనీ అనేది కానీ తప్పుడు కానీ లేదు. బ్రహ్మాండంగా ఆయన బిజినెస్ చేస్తూ ఉంటారు. అట్లాంటిది ఈ చిన్న వాటి కోసం కక్కుర్తిపడేటువంటి వ్యక్తులు అటు బొల్లా రమేష్ గారు కానీ బొల్లా బ్రహ్మనాయుడు గారు కానీ ఇద్దరు కాదు, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఆయనకు కూడా ఆయన డబ్బులు ఇచ్చి ఆ అగ్రిమెంట్లో రెగ్యులరైజేషన్ అయిన తర్వాతనే కడతాను అంటే దాన్ని మోసం చేసినటువంటి వ్యక్తులు మధ్యలో ఉన్నారు. వాళ్ళందరూ ఉంటే బాధితుల్ని నిందితులుగా చేర్చినటువంటి వ్యవస్థను ఇక్కడ చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం పార్టీ ఒక తప్పుడు ప్రచారం చేయటం, తద్వారా ఒక తప్పుడు కేసులు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇక్కడ కట్టించడం, ఇది చాలా దుర్మార్గం. అట్లానే ఆయన బొల్లా రమేష్ గారు అడిగారు అని చెప్పి ఆయనకు ఉన్నటువంటి ఒక కార్డియల్ రిలేషన్ తోటి ఆయన డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే బ్రహ్మనాయుడు గారు ఒక ఎక్స్ఎమ్మెల్యేగా, ఆయన ఎక్స్ఎమ్మెల్యే కాబట్టి వినుకొండలో మాకు రాజకీయంగా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆయన మీద రాజకీయ దుమారం లేపి ఆయన బదనాం చేద్దాం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆంజనేయులు గారు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి లావు కృష్ణదేవరాయలు గారు, వాళ్ళతో కలిసి తిరుగుతున్నటువంటి మక్కెన మల్లికార్జునరావు, వీళ్ళందరూ కలిసి ఒక పథకం ప్రకారం ఇదంతా కూడా ఒక దుర్మార్గాన్ని వాళ్ళ మీద ప్రచారం చేశారు. ప్రజలందరికీ తెలుసు, వినుకొండలో ఉన్న ప్రజానీకానికి బ్రహ్మనాయుడు గారు ఏంటో తెలుసు. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతూ, కోర్టులో నిజాలు త్వరలోనే అన్నీ బయటకు వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఏమేమి కండిషన్